గురుగారు ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. అవును. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసం అంతా కూడా చెప్పండి. ధనుస్సు రాశి అనగానే మనకు ముక్కు సుడితనం అనేటువంటిది ఒక మాట కనిపిస్తుంది. వెంటనే తక్కువ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ధనుసు రాశి వారు వీళ్ళు కూడా ద్విశోభ రాశి అయినప్పటికీ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకుంటారు. అది వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రస్తుతం మనం ఈ ఏప్రిల్ మాసం క్రోధినామ సంవత్సర ఈ యొక్క వసంత ఋతువు సంబంధించిన దానికి గురించి మాట్లాడుతున్నాం కనుక వీళ్ళు 3వ స్థానములో శని కుజ శుక్రులు ఉన్నారని చెప్పుకున్నాం. ఈ శని కుజల గ్రహ యుద్ధం అని మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. తృతీయ స్థానము అన్నదమ్ములు అక్కచెల్లెలకు సంబంధించింది. కాబట్టి ఎంత మనం కొంత ఆవేశాన్ని తగ్గించుకున్నా ఏదో ఆస్తి తగాదాలు అవ్వ ఇవ్వ వచ్చి ఈ ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వాళ్లకు అన్నదమ్ముల మధ్య కొంత విభేదాలు కలిగించే అవకాశాలు కనబడుతుంది. ఈ విభేదాలకు కారణం అంటే చాలా మంది మన ఇళ్లలో వెంటనే ఒక కోడల్ని బాధిస్తున్నారంటే ఆడపిల్ల అంటారు. మరి ఈ ఆడపిల్ల కూడా ఒక దగ్గర కోడలే కదా, ఆమెకి ఏమన్నా అయితే కూడా మళ్ళీ ఆడపిల్లని అంటారు. ఇది ఒక ఆనవాయితీగా మారింది. ఉగాది జరుపుకుంటున్నారు. ఇది తప్పది. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవ్వరూ కాదు, వీళ్ళ వ్యక్తిగత కారణాల వల్లనే అన్నదమ్ముల యొక్క వ్యక్తిగత ఆలోచన. అంటే ఇప్పుడు అన్నకు ఒక రకమైనటువంటి స్నేహితులు ఉంటారు, తమ్మునికి ఒక రకమైన స్నేహితులు ఉంటారు. వాళ్ళ వల్ల జరుగుతుంది వాస్తవానికి, ఇంట్లో వాళ్ళ వల్ల కాదు. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే మాత్రం. ప్రతిదానికి ఆడపిల్లల వైపు పోయడం మంచిది కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది తర్వాత ఎంత బంధాన్ని, ఇప్పుడు దారం ఉంది దాన్ని కలిపేదే ఆడవాళ్ళు. మరి ఒక త్రాడు ఒక దారం ఉంది, దాన్ని తెంపిన తర్వాత మళ్ళీ ముడివేయండి. ఎంత ముడివేసి అక్కడికి వచ్చినాక ఆగుతుంది అది. కబీర్ దాస్ అందుకే ఒక దోహే చెప్పాడు దాని మీద. ఇప్పుడు ఎందుకని హిందీలో ఉంది అది. అయితే మనం అక్కడికి వచ్చాకైతే ఆగుతుంది కదా, అంటే ఎప్పుడో మనసులో తడుతుంది. మనకి ఎప్పుడైనా ఒక దెబ్బ తగిలితే మర్చిపోతానేమో కానీ ఒక మాట పడితే మాత్రం మర్చిపోలేము. ఈ యొక్క ధనుసు రాశిని ప్రస్తుతం కాపాడేటువంటిది ఏదంటే కేతు అని చెప్పుకున్నాం. తర్వాత ఈ 3వ స్థానం ముఖ్యంగా అన్నదమ్ములతో కొంచెం సఖ్యంగా కనీసం 17 ఏప్రిల్ వరకైనా ఉండండి. అంటే తర్వాత ఉండకంటే నా ఉద్దేశం కాదు, జీవితాంతం కలిసి ఉండండి అన్నదమ్ములు అనేవారు. అంటే కొంతమందిని చూస్తే నేను ఒక చోట గమనించాను. ఒక ఇంటికి వాస్తు కోసం అని వెళ్ళాము. వాళ్ళు 45 సంవత్సరాలుగా వేరు లేరమ్మా. అంటే ఇల్లులు వేరే కానీ వ్యాపారం మాత్రం ఒక చోటే. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, ఆయన కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, కోడళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. కానీ డబ్బు మాత్రం వాళ్ళు 4 అన్నదమ్ములమ్మ. పెద్ద ఆయన దగ్గరికే వస్తుంది డబ్బు, అందరి సంపాదన. ఎక్కడ లెక్కలు రాసి పెడతాడు, ఎవరు ఎంత అడుక్కోవాలి, ఈయనకు ఫోన్ చేసి ఈయన దగ్గరికి వస్తే గుమస్తాను పంపించాలి. ఇంట్లో ఒక గుమస్తా ఉంటాడు, ఆఫీసులో వీళ్ళ దుకాణంలో ఒక గుమస్తా ఉంటాడు, షాప్లో కిరాణా కొట్టు పెద్దది ఫేమస్ అన్నమాట. అయితే ఎవరు అడిగినా, ఇప్పుడు ఆ ఇంట్లో ఒక కోడలు ఉంది, ఆమెకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇచ్చేస్తాడు. 15,000 అడుగు 1,50,000 అడుగు ఇస్తాడు. మళ్ళీ ఆమె జీతం వచ్చినాడు మళ్ళీ జమ చేయాలి. నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడో నాందేడ్లో చూశాను అట్లాంటి కుటుంబాన్ని, మళ్ళీ మొన్న నేను కరీంనగర్లో చూశాను. ఇట్లాంటి కుటుంబాలు ఇంత కాలంలో ఉన్నాయా అని. ఉన్నారు అటువంటి వాళ్ళు. తర్వాత మనం ధనుసు రాశిని గమనించినట్లయితే కూడా ఈ ధనుసు రాశి యొక్క పరిస్థితి, ఈ 4వ స్థానంలో రాహు ఉన్నాడు. 4వ స్థానము ఇల్లు, మిత్రుడు, తర్వాత వాహనము ఇలాంటివి సూచిస్తున్నాయి. కనుక ధనుసు రాశి వాళ్లకు ఒక సూచన లాంటిది ఏమిటంటే, మీరు మీ పైన పోలీస్ కేసులు కావద్దు, కోర్టు కేసులు కావద్దు అని అనుకుంటే కొంత మంచి మిత్రులతో ఉండండి. లేదా
నేరస్తులుగా ముద్రింపబడిన నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళతో తిరిగిన మీకు తిప్పలు తప్పదు అనేది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. పరిహారం తర్వాత చెప్పండి. ఇంకొకటమ్మా, ఈ ధనుసు రాశి వారికి ఆ, బైక్స్ నడపడం చాలా జాగ్రత్తగా నడపాలి. రైట్. వీళ్ళు కూడా అందులో ఒక భాగంగానే ఉన్నారు. ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి పరిహారం అంటే అమ్మ, దత్తాత్రేయాయ నమః, స్మరణమాత్రేణ సంతుష్టాయ, దత్తపాహి 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 దత్తపాహి, దత్తరక్ష 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 దత్తరక్ష, అంతే, ఏమీ అవుతుంది. సో ధనుసు రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు కొన్ని ఉన్నప్పటికీ మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఏ విషయాలు ఎప్పుడు జాగ్రత్త వహించాలి, ఎందుకు, ఈ విషయాలన్నీ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే.